మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే. మీరు ప్రస్తుతం భారత క్రికెట్ టీంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి కోచింగ్ ఇచ్చారు కదా! ఎప్పటి నుంచి ఏ విధంగా ఆయన కోచింగ్ ఇచ్చారు? ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి టిప్స్ ఆయనకిచ్చారు? నమస్కారం అండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైము మన కంట్రీలో ఒక రెసిడెన్షియల్ అకాడమీ ప్రారంభిస్తే ప్లేయర్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అప్పటి క్రికెట్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎంఎస్‌కే ప్రసాద్ గారు కడపలో క్రికెట్ అకాడమీ స్థాపించారు. ఈ క్రికెట్ అకాడమీ సెలక్షన్స్ కూడా అండర్ 14 ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జరిగేటప్పుడు మ్యాచెస్ మన ఆంధ్రాలో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్‌ని స్కౌట్ చేసుకొని, చేసుకొని మన అకాడమీలో ఎన్రోల్ చేసుకునేసి వాళ్ళకి ఎలైట్ కోచింగు పద్ధతుల్లో నేర్పించి ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్‌తో ఆ టైంలో నితీష్ కుమార్‌ని మనము వైజాగ్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. సార్ నితీష్ గారు మీరు అంటే ఆయన మీ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది? ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి నితీష్ వచ్చినప్పుడు 14 సంవత్సరాల కంటే తక్కువే ఉంది. 13.5 సంవత్సరం ఉంటుంది. ఇక్కడ 2015 నుంచి 2018 వరకు అండర్ 14, 15, 16 సంవత్సరంలో ఇక్కడే ఉండి ఇక్కడే ప్రాక్టీస్ చేసుకొని అండర్ 16లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద కంట్రీ పీసీసీఐ అవార్డు అండర్ 16 కేటగిరీలో తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇండియన్ టీం వైపు నుంచి కూడా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. అండ్ కోయిన్సిడెన్స్లీ ఇద్దరూ కూడా ఒకే స్టేజ్ మీద ఒకే టైంలో అండర్ 16 కేటగిరీ సీనియర్ కేటగిరీలో కప్పు తీసుకోవడం జరిగింది. ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే చిన్నప్పటి నుంచి నితీష్‌కి విరాట్ కోహ్లీ అంటే చాలా పెద్ద ఫ్యాన్. అలాంటి వ్యక్తితో ఒక స్టేజ్ మీద అతను తీసుకోవడం జరిగింది. అదే డౌన్ ద లైన్ 6 ఇయర్స్ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో అతని కెప్టెన్సీ అండర్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ క్యాప్ అతని నుంచి తీసుకోవడం జరిగింది. సార్ ఆయన అంత చిన్న వయసులోనే అంత మీరు చెప్పినట్టు అవార్డు తీసుకున్నారు. అంటే మీకు ఆయనలో అప్పుడు ఏమన్నా ఇట్లాంటి యాక్టివిటీస్ గానీ అంటే మీలో అనిపించిందా అప్పుడు ఈయన కూడా ఎళ్లి మన క్రికెట్ టీమ్‌లో మన భారత జట్టులో ఆడతారనేది మీకు అప్పుడేమన్నా అనిపించిందా? కిడ్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు డే టు డే ట్రైనింగ్ సెషన్స్ జరిగేటప్పుడు తనలో ఒక డిఫరెంట్ ఫైర్ కనపడేది. ఏదైనా కానీ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా చాలా క్విక్‌గా గ్రాస్ప్ చేయడము, దాని తర్వాత క్రాస్ క్వెషన్ చేయడము, ఇలా చేస్తే ఏమవుతది అన్న కాన్సెప్ట్‌లో ముందుకెళ్ళేటప్పుడు జనరల్లీ అప్పట్లో టర్ఫ్ వికెట్స్ మీద ఆడడం అంటే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్‌గా ఉండేది. ఆస్ట్రో మీద ఆడడం వల్ల, టర్ఫ్ మీద ఆడడం వల్ల చాలా డిఫరెన్సెస్ ఉండేటివి. సో మేము డిఫరెంట్ యాంగిల్‌లో ఒక ప్లేయర్ పెద్ద క్రికెట్ ఆడాలి, ఎక్కువ మాక్సిమం ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే టర్ఫ్ వికెట్ మీద కంటిన్యూగా ఎవ్రీ డే 1000 బాల్స్ మనం ప్రాక్టీస్ చేయించగలిగితే నెక్స్ట్ లెవెల్‌కి డెఫినెట్‌గా వెళ్తారు. ఈ అబ్బాయి దగ్గర పొటెన్షియల్ ఉంది. ఈ అబ్బాయిని మేము ఎవ్రీ డే 1000 బాల్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్‌లో డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ వికెట్స్ మీద ట్రైన్ చేయడం జరిగింది. అలాగా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆ ప్రాక్టీసు, టాక్టికల్ ఇన్పుట్సు, టెక్నికల్ ఇన్పుట్సు చాలా క్విక్‌గా గ్రాస్ప్ చేస్తూ ముందుకెళ్ళేటప్పుడే మాకు అనిపించింది దిస్ బాయ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ అని. డౌన్ ద లైన్ హి హాస్ ప్రూవ్డ్ ఇట్. ఆయన ఆ వయసులో క్రికెట్ ఆడేటప్పుడు ఆయన యాక్టివిటీస్ ఎలా ఉండేటి? ఈస్ బేసికలీ వెరీ క్విక్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. టెక్నికలీ కాకుండా ఫీల్డింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్. అప్పట్లో అకాడమీలో ఉన్నప్పుడే ఫీల్డింగ్ కేటగిరీలో ఈజ్ టాప్ 2, 3లో ఉండేవాడు. బ్యాటింగ్ కేటగిరీలో కూడా టాప్ 3లో ఉండేవాడు. సో నేను చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. వై ఈజ్ సో స్పెషల్ ఇన్ ద అకాడమీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50, 60స్‌లో మాక్సిమం అవుట్ అయ్యేవాడు. ఎవ్రీ టైమ్ మేము అక్కడ ట్రైన్ చేసేవాళ్ళము. బిగ్ స్కోర్స్ కొడితేనే 100s, 200s కొడితేనే మనకు నేషనల్ సర్క్యూట్‌లో మన ఆంధ్రాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అప్పుడే నీకు నెక్స్ట్ లెవెల్ అవకాశాలు ఉంటాయి అని చెప్పాము. బట్ సమ్‌హౌ ఈస్ ఫ్రీక్వెంట్‌లీ గెట్టింగ్ అవుట్ 60s. వన్ ఫైన్ డే నేను చెప్పాను, "నువ్వు 100 కొడితేనే నాతో వచ్చి మాట్లాడు. లేదంటే నువ్వు స్టే దేర్, గో టు ప్రాక్టీస్, కీప్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రాక్టీస్." సో అలాగా 1 మంత్ టైం పట్టింది. ఈస్ కీప్ ఆన్ గెట్టింగ్ అవుట్. నా దగ్గరకు వస్తాడు, చూస్తాడు, చెప్తాను గో ఓకే అంటాను. వన్ ఫైన్ డే హీ స్కోర్డ్ 125 అండ్ స్ట్రైట్ అవే నా దగ్గరకు వచ్చాడు. పెవిలియన్ కూడా వెళ్ళలేదు. ఇమ్మీడియట్‌గా "సార్ కెన్ ఐ టాక్ టు యూ నౌ" అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, "యెస్ యూ కెన్ టాక్ టు మీ." దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. ఆ ఫైరు ఆ 100తో ఆగలేదండి.
అక్కడి నుంచి ఈ స్కోర్డ్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ ద సేమ్ ఇయర్ ఈ స్కోర్డ్ 1200+ runs in the BCC Under-16 tournament, as well as he scored 400+ runs in the single innings in the tournament. ఆ ఎలివేషన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు జరిగింది. సార్ ఆయన అప్పుడే మీతో ఏమన్నా షేర్ చేసుకోవడం, అంటే నేను ఫ్యూచర్లో ఇండియా క్రికెట్ టీంలో పోయి నేను ఆడాలా అనడం, అట్లాంటి ఏమన్నా పట్టుదల కానీ అలాంటి ఏమన్నా ఆయనకు అంబిషన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. బేసికలీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కూడా ఆ కిడ్ మీద ఈ బేసికలీ వాంట్స్ టు ప్లే హిస్ కిడ్ టు రిప్రజెంట్ ఇండియా. ఎవ్రీ టైమ్ ఆయన అకాడమీకి వచ్చినప్పుడు కూడా సార్ మా అబ్బాయి ఎలాగైనా ఇండియా ఆడాలి, అట్ ద సేమ్ టైమ్ ఆ అబ్బాయి వైపు కూడా సార్ ఐ వాంట్ టు ప్లే గుడ్ క్రికెట్ అని అనే కాన్సెప్ట్ ఇద్దరు వైపు నుంచి కూడా ఉండింది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ విజన్ ఒకటే, మేము ఇండియా ఆడాలి అనేసి. ఆ విజన్, ఆ యాటిట్యూడ్, అప్రోచ్ కానీ డిటర్మినేషన్ కానీ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ 100%. అండ్ అకాడమీలో ఉన్నప్పుడు కూడా ఈజ్ వెరీ జోవియల్, వెరీ డిసిప్లైన్డ్ కిడ్. అట్ ద సేమ్ టైం గేమ్ పరంగా తీసుకుంటే ఎవ్రీ డే ఎవ్రీ ఇన్నింగ్స్లోనూ ఆ పాలిష్నెస్, ఆ నెక్స్ట్ లెవెల్ అనేది మాకు కనపడింది అప్పట్లో. ఒక ప్లేయర్ అంత ఇండియా టీంలో పోయి ఆడాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అతన్ని స్టార్టింగ్ నుంచే మనం బేసిక్ నుంచే ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా ఉండాలా. ఆ ఫౌండేషన్ మీరు వేశారు. ఆ ఫౌండేషన్ వేయడానికి ఎలాంటి హార్డ్ వర్క్ మీరు చేశారు? ఎగ్జాక్ట్లీ అండి, దిస్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్ పాయింట్ మీరు అడిగింది. ఎందుకంటే క్రికెట్ అనేది 6 hours మనము ఆన్ ఫీల్డ్ ఉంటాము. సో మనము 6 to 8 hours ట్రైన్ చేయగలిగితే అకాడమీస్లో, సో వీళ్ళకి ఆ బెనిఫిట్, ఆ హ్యాబిట్ అవుతుంది. 6 hours లోపల ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది. అండ్ ప్రాపర్ ట్రైనింగ్ షెడ్యూల్స్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యేటివి మావి. 5:30 to 8 o'clock, 9 o'clock వీళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఈ అబ్బాయికి మేము వీక్లీ 2 to 3 times స్కూల్ స్కిప్ చేయించేసి 9 to 12:30 సెషన్స్ అండ్ 3 to 4, అగైన్ 4 to 6 o'clock ఇలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ కండిషన్స్ పెట్టి గ్రూమ్ చేయడం వలన అండ్ ఆ ఫ్లేవర్ని ఈ అబ్బాయి హ్యాబిట్ చేసుకుని దెన్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. సార్ ఆయన ఓన్లీ స్పోర్ట్స్లోనే యాక్టివ్గా ఉన్నారా, లేకుంటే చదువులో కూడా బాగా యాక్టివ్గా ఉంటారా? ఎస్, ఈజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. అండ్ చదువుకున్నది 10th class కంప్లీట్ చేసింది కడపలోనే. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సెక్యూర్డ్ 60 to 70% పర్సంటేజ్ కూడా వచ్చింది 10th. అండ్ ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అబ్బాయి. అంటే ఇప్పుడు కూడా మీకు టచ్లో ఉండారా, కాంటాక్ట్ ఉండరు? ఎస్, రీసెంట్లీ నేను అంటే ఐపీఎల్ వెళ్ళక ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఐపీఎల్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగింది, ఎలాగుంది, ఏం చేయాలి అన్న కాన్సెప్ట్ కూడా డిస్కషన్లోకి వచ్చింది. ఇండియన్ టీమ్ సెలెక్షన్ అయిన తర్వాత, అంటే బిఫోర్ కమింగ్ టు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు వైట్ బాల్ క్రికెట్కి. అప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు, ఏంటి ఏమని కంగ్రాచులేషన్స్ చెప్పాను. అట్ ద సేమ్ టైం డోంట్ స్టాప్ యువర్ జర్నీ, ఇంకా మనం టెస్ట్ మ్యాచెస్ కూడా వెళ్ళాలి, నీలో కెపాసిటీ ఉంది అని చెప్పాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్ అని చెప్పి వెళ్ళాడు. ఇది జరిగిన 2 months తర్వాతే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియన్ టీం నుంచి కాల్ వచ్చింది, యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఆస్ట్రేలియన్ టూర్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడాడు. గ్రేట్ సార్. మామూలుగా ఒక స్కూల్లో ఒక టీచర్ దగ్గర చదువుకొని ఒక మంచి స్థాయిలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటేనే ఆ టీచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది మీ దగ్గర కోచింగ్ తీసుకొని ఆయన ఒక ఇండియన్ టీంలో ఆడుతున్నారంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యాజ్ ఎ కోచ్. ఎందుకంటే వెరీ రేర్గా ఇలాంటి సందర్భాల్లో ఒక మన దగ్గర ట్రైన్ అయిన కిడ్ హైయెస్ట్ లెవెల్లో ఆడడము, అట్ ద సేమ్ టైం ద ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెల్బోర్న్ స్టేడియంలో 100 చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ నితీష్ కుమార్ అండ్ వీఆర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ కిడ్ ఇన్ అవర్ జర్నీ. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వ్యూవర్స్, మన కడప జిల్లా నుంచి కోచింగ్ తీసుకొని నితీష్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన భారతదేశం క్రికెట్ టీంలో ఆడుతున్నారంటే మన జిల్లాకే గర్వించదగ్గ విషయము. మధుసూదన్ రెడ్డి గారు ఇలాంటి మరిన్ని నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఇంకా చాలా మంది ప్లేయర్స్కి కోచింగ్ ఇచ్చేసి మన భారత్ క్రికెట్ టీంకు ఇంకా మన జిల్లా నుంచి వెళ్ళి ఆడే విధంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.